ఆయన మహిమపరిచి ఉన్నాము. దేవుని దూతలు ప్రతి దినము పరలోకమందు దేవుని దూతలు ఆయనను ప్రతిగానముతో ఆరాధిస్తూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయనను కొనియాడవలచున్న దేవుడు. మనము కూడా ఈ ఒక లోకంలో ఉన్నవారము, ఆయన అయినా మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆయన బిడ్డలమైన మనము ఆయన ఆరాధించే వారిగా మనం ఉండాలి. ప్రతిదినం ఆయన స్తుతించే వారిగా ఉండాలి. ఎంతో మంది 2020లో ఈ లోకంని చూడకుండా వెళ్ళిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. కానీ వారందరూ దేవుని సన్నిధిలో ఉండాలని ఆశ కలిగి ఉన్నాం. ఆయన సన్నిధి మనతో ఉండాలని దేవుని సన్నిధిలో మనం అందరము ప్రార్థించి ఆయన మహిమపరచు వారిగా మనం ఉందాం. ఈ ఆదివారం దినమున మరి ఈ డిసెంబర్ నెలలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు చాలామంది. కానీ ఆచార క్రైస్తవులుగా ఈ క్రిస్మస్ను చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఎప్పుడైతే నీ హృదయంలో దేవుడు నిజమైన యేసుక్రీస్తు వారు లోక రక్షకుడు నువ్వు ఒప్పుకున్నావో, నీ పాపములు విడిచిపెట్టావో, ఆయన నీ హృదయంలోకి అంగీకరించి నీవు ఆయన రక్తంలో కడగబడినప్పుడే నిజమైన క్రిస్మస్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం మరి చాలా మంది చాలా సంఘములలో చాలా విశ్వాసులు చాలా విధముగా క్రిస్మస్ జరుపుకుంటూ ఉన్నారు. మంచిది. కానీ నిజమైన క్రిస్మస్ నీవు దేవుని అంగీకరించినప్పుడే, నీవు లోకముని విడిచిపెట్టినప్పుడే నిజమైన క్రిస్మస్ నీ హృదయములో ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. దేవుని నామములో మనం అందరం ఈ సమయంలో ఆరాధన చేస్తూ ఆయన సన్నిధిలో మనం ముందుకెళ్దాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరము చేతులెత్తి దేవుని ఆరాధిద్దామని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నోరు తెరిచి ఆయన స్తుతిద్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. ఆయన సన్నిధిలో మనం స్తుతించి ఆరాధిద్దామని ఆయనను మహిమపరిచే వారిగా మనం ఉందాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. నిన్ను గని పిలచిన దేవుడు విరచిపోతాడా? నిన్ను గని పిలచిన దేవుడు విరచిపోతాడా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. ఇక్కతులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినా, ఇక్కతులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినా, ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా? ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. శోధనలను జయించి
జయించినచో భాగ్యవంతుడవు. శోధనలు జయించినచో భాగ్యవంతుడవు. జీవ కిరీటం మోయువేళ ఎంత సంతోషం. జీవ కిరీటం మోయువేళ ఎంత సంతోషం. సోలిపోవలదు మనసా సోలిపోవలదు. సోలిపోవలదు మనసా సోలిపోవలదు. వాక్కునిచ్చిన దేవుని నీవు పాడికొనియాడు. వాక్కునిచ్చిన దేవుని నీవు పాడికొనియాడు. తీర్చిదిద్ది ఆత్మ నిన్నే చేర ప్రార్థించు. తీర్చిదిద్ది ఆత్మ నిన్ను చేర ప్రార్థించు. సోలిపోవలదు మనసా సోలిపోవలదు. సోలిపోవలదు మనసా సోలిపోవలదు. నిన్ను గని పిలచిన దేవుడు విరచిపోతాడా. నిన్ను గని పిలచిన దేవుడు విరచిపోతాడా. సోలిపోవలదు మనసా సోలిపోవలదు. సోలిపోవలదు మనసా సోలిపోవలదు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నావంటే, నీవు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించావంటే సోలిపోవు. నువ్వు వేదన కలిగి ఉన్నావేమో, శోధించబడుతున్నావేమో, ఇక్కట్లలో ఉన్నావేమో, ఇబ్బందులలో ఉన్నావేమో, కానీ వాక్కు ఇచ్చిన దేవుడు నేను విడువడు, ఎన్నడు ఎడబాయడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నీ కొరకు ప్రాణము పెట్టిన దేవుడు, నీ పాపములను కడిగి వేసిన దేవుడు. దేవునికే మహిమ కలుగును గాక. ఆయన నీతో ఉన్న దేవుడు, నాతో ఉన్న దేవుడు, నిజ రక్షకుడైన యేసు ప్రభువారు. మనము సోలిపోయేవారం కాదు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ప్రయాణించినప్పుడు వారు సోలిపోయారా? అలసిపోయారా? వాళ్ళ బట్టలు పాతగిల్లాయా? వాళ్ళ చెప్పులు అరిగిపోయాయా? వాళ్ళ దృష్టి మందగించిందా? శక్తి తగ్గిందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ దేవుని నువ్వు అంగీకరించి ఉన్నావంటే నువ్వు సోలిపోవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో మనము దేవుని వాక్యము చూసుకుందాం. మనం దేవుని వాక్యములకు వెళ్లే ముందు మనము ప్రార్థన చేసుకొని ముందుకెళ్ళిపోదాము. మరి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తున్న వారందరూ మరి దేవుని సన్నిధిలో మోకరించి శ్రద్ధగా ఆయన వాక్యమును విని గ్రహించే వారిగా మనం ఉందామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరి మనం ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాము. అందరం కళ్ళు మూసుకుందాం. మహాగణుడమైన దేవుడవు, పరిశుద్ధుడవు, 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 నిత్యము దూతలతో కొనియాడబడుచున్న నా తండ్రి, నా దేవ, నీ పాదములకు వందనం చెల్లిస్తున్నాను. జీవాధిపతి అయిన దేవా, సర్వలోక అధికారము కలిగిన దేవా, నీ పాదాలకు వందనం చెల్లిస్తున్నాను తండ్రి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడవయ్యా, మార్పు లేని దేవా, నీ పాదాలకు వందనం చెల్లిస్తున్నాం. ఈ లోకంలో నీవు సృష్టించిన బిడ్డలు మార్పు చెందుతున్నారేమో, కానీ నువ్వు మార్పు చెందే దేవుడవు కాదు నాయన. ఆయన ప్రభువా, ప్రతిదినము అనుదినము మమ్మల్ని ప్రేమిస్తూ, ఆదరిస్తూ, కాపాడుతూ, రక్షిస్తూ
మాతో ఉంటూ నువ్వు ఉన్న దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు నాయన. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. 2020లో ఎన్నో శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు ఎన్నో అనుభవించి ఉన్నారు. అయినా ప్రభు నీ కృప ఉంది కాబట్టి వారు చెలించి ఉనికి కలిగి ఉన్నారు ప్రభు నాయన. అయ్యా, సంతోషముతో ఆనందముతో ఉంటున్నారు ప్రభు నాయన. 2020 నుంచి 2021లోనికి ప్రభు నాయన ప్రవేశపెడుతున్న దేవానికే మహిమ కలుగును గాక. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి బిడ్డలను ప్రభు నాయన 2021లోని ప్రభు నాయన ప్రవేశపెట్టి నీ ఆత్మతో, నీ అభిషేకముతో ప్రతి ఒక్కరిని తాకని స్వామి. ప్రతి ఒక్కరూ నీ రక్షణలోకి నడుపుటకు, మారు మనసు పొందుటకు నిలబెట్టి సహాయం చేయండి, కనికరించండి ప్రభా. ఈ దినము విత్తబెడుతున్న వాక్యముని ప్రభా నీరు కట్టు ఫలింపచేయండి. వాక్యము మీరు మాట్లాడనయ్యా తండ్రి. మా హృదయంలో నింపండి, భద్రపరుస్తున్న నమ్ముచు మాట్లాడేవారు మీరు ప్రభా. నీ పాదంలో కొందరు చెల్లిస్తూ చూస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి నీ బిడ్డలని అందరినీ దీవించి ఆశీర్వదించండి. మహిమ ఘనత ప్రభావంలో నీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకొచ్చున్న నా పరమ తండ్రి, ఆమేన్. సరే, ఈ సమయంలో మనము బైబిల్ తీసుకొని వాక్యం చదవాలి. దేవుని సన్నిధిలో మనం ఉందాము. క్రిస్మస్ వర్తమానం అనే దినం చూసుకుందామండి. క్రిస్మస్ వర్తమానము మనం ఎందుకంటే క్రిస్మస్ మరి డిసెంబర్ నెలలో క్రిస్మస్ వేడుకలు ఉంటాయి కాబట్టి మనము క్రిస్మస్ వర్తమానం మనం చూసుకునే వారిగా మనం ఉండాలి. దేవుని సన్నిధిలో మనము ఆయన వాక్యాన్ని మనము శ్రద్ధగా మనం తెలుసుకొని ముందుకు సాగుదాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దామండి. యేసుక్రీస్తు ఎందుకు జన్మించాను? యేసుక్రీస్తు వారు ఎందుకు జన్మించాడు? అందరికి ప్రతి సంవత్సరము డిసెంబర్ నెలలో ప్రతి సంఘములలో మరి ఈ వాక్యాలు ప్రకటిస్తూనే ఉంటారు, బోధిస్తూనే ఉంటారు. అందరికీ తెలిసిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవుని వాక్యం ప్రతి దినము నూతనముగా మనకి కనబడుతుంది. దేవుని వాక్యం ప్రతి దినము మనకి నూతనముగా, నూతన సంవత్సరం ఏ విధంగా వస్తుందో దేవుని వాక్యము కూడా ప్రతి దినము మనకి నూతన వాక్యముగా మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం చూసుకుందామండి. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం చూసుకుంటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమిటికంటండి? ఎందుకు వచ్చండి? వినాలి, ఇక్కడ చెప్పాలి, మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నశించిన దాని వెదకి రక్షించుటకు. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ పాపముతో నశించిపోతున్నారు. నీతిమంతులు ఒక్కరు లేరు, అందరూ పాపము చేసి ఉన్నారు. అయితే యేసు ప్రభు వారు ఈ లోకమునికి ఎందుకు వచ్చున్నాడంట? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట ఉంటుందండి. నశించిన దానిని, నశించిపోతున్నారు ఆయన బిడ్డలమైన మనము దేవుని వాక్కుని మనం అనుసరించలేక లోకములో ఉంటూ లోకానుచారములతో జీవిస్తూ లోక పద్ధతులను మనం అనుసరిస్తూ నశించి కుషించిపోతున్న వారిని యేసు ప్రభువారు ఆయన మరలా వెతికి వెతికి ఆయన మనం రక్షిస్తున్నాడు. నీవు ఒక వస్తువు పాడేసుకున్నప్పుడు ఏ రీతిగా నువ్వు వెతుకుతావో, అది దొరికేంత వరకు నువ్వు ఎంత శ్రద్ధగా నువ్వు పాటిస్తావో, నీ తండ్రి అయిన దేవుడు కూడా నీవు నశించిపోతున్నావని నీతో ఉండి వెంటాడి నిన్ని వెదకి ఆయన రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఆయన వెదికి రక్షించే దేవుడు. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకమునకు? యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకంలో జన్మించాడు?
నిన్ను రక్షించడానికి. నువ్వు తప్పిపోతున్నావు, తొట్టిల్లుతున్నావు, కృషించిపోతున్నావు, కృంగిపోతున్నావు. ఎందుకోసం? నిజమైన యేసుక్రీస్తు వారిని నీ హృదయంలోనికి నువ్వు అంగీకరించడం లేదు. అవునా కాదా? అది నువ్వు గమనించాలి. లోకాచారముగా నువ్వు సంఘానికి వచ్చి వెళ్ళడనంత మాత్రాన దేవుడు నీలో ఉండడండి. నీ హృదయంలోనికి దేవుని ఆహ్వానించే వారిగా ఉండాలి. అదే నిజమైన క్రిస్మస్. ఆ దినమే నువ్వు సంతోషిస్తావు. మొదటిగా దేవుని అంగీకరించినప్పుడు, ఆయన రక్తంలో కడగబడినప్పుడు, బాప్తిసం పొందినప్పుడు నీలో ఎంతో సంతోషం ఉంటుంది, ఎంతో ఆనందం ఉంటుంది. నువ్వు గమనించావా? ఆ మొదటి స్థితి చివరి దాకా సంతోషము, ఆనందము నీలో ఉండాలి. అయితే ఆనందము, సంతోషం నీలో లేకుండా ఉంది. ఎందుకు? దేవుని ఎరుగుతున్నావు, లోకంలో వెళుతున్నావు, లోకంలో జీవిస్తున్నావు. అయినా నశించిపోతున్న బిడ్డలని ఆయన రక్షించడానికే, ఆయన వెదకి ఆయన రక్షించడానికి ఈ భూలోకానికి వచ్చాడు. వెతుకుతున్నాడండి. 100 గొర్రెలున్నాయి. నువ్వు అనుకున్నొచ్చు, ఇన్ని వేల జనాభాలలో నేను ఒక్కరిని తప్పిపోతే దేవుడు నా వైపు చూస్తాడా, నన్ను రక్షించగలడా అని. అవును, రక్షించగలడు. 100 గొర్రెలో ఒక గొర్రె తప్పిపోయినప్పుడు గొర్రెల కాపరి ఏం చేశాడండి? 100 గొర్రెల్ని విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రెని వెదకి దాన్ని తీసుకొచ్చాడు, దాన్ని రక్షించాడు. అయితే ఎంత సంతోషించాడు! 100 గొర్రెలు ఉన్నప్పుడు సంతోషం, వెదకి ఆ గొర్రెని కాపాడి దాన్ని తీసుకొచ్చినప్పుడే ఆనందం, సంతోషము తనలో కలిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే దేవుని సన్నిధిలో నీవు తప్పిపోయినప్పుడు దేవుడిని రక్షిస్తున్నాడు. ఆనందించు, సంతోషించు. క్రిస్మస్ ప్రతిదినం నీ హృదయంలో సంతోషమే. హల్లెలూయా, హల్లెలూయా. నశించిన దానిని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొలస్సీలో కూడా మాట ఉంటుందండి. కొలస్సీలు చూసుకుందామండి. 1వ అధ్యాయము 13వ వచనం చూసుకుందాము. కొలస్సీలో రాసిన పత్రిక చూడండి, 1వ అధ్యాయం 13వ వచనము. అంధకారం నుండి ఆయన విడిపించే దేవుడు అంట. చూడండి, కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమి విడుదలండి? ఇక్కడ ఉన్నమాట మనం అంధకారం అంటే ఏంటండి? గురిడితనం, చీకటి. దేవుని మర్చిపోతున్నారు, విడిచిపెడుతున్నారు. ఏదో డిసెంబర్ వస్తుంది, జనవరి వస్తుందని నామకరమైన సెలబ్రేషన్లు చేసుకుంటూ దేవుని సన్నిధిలో గడుపుతున్నారు. కానీ నువ్వు ఎక్కడ ఉంటున్నావు? చాలా మంది క్రిస్మస్ వచ్చినప్పుడు, డిసెంబర్ వచ్చిందంటే వాళ్ళ ఇళ్ళలో స్టార్లు పెట్టుకుంటారు, స్టార్లు వెలిగిస్తారండి. నీ హృదయంలో ఎల్లవేళలా స్టార్ వెలుగుతూనే ఉండాలి. నీ ఇంటి మీద కాదు, నీలో వెలగాలి స్టార్, నీలో వెలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వెలుగు నీలో ఎక్కడుంది? ఇక్కడ అంటున్నది కానీ ఏమంటారు కానీ, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి, అంధకార సంబంధమైన అధికారం ఎవరుందని, అంధకార సంబంధంలో ఎవరున్నాడో అపవాది, వానిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తున్నాడు. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ నువ్వు ఇరుకోబడి ఉన్నావు? ఏ ఊబిలో ఉన్నావు? ఏ చీకటిలో ఉన్నావు? అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేయడానికి ఆయన ఈ భూలోకములకు వచ్చాడు. నువ్వు సంతోషిస్తున్నావా? చీకటిలో నుంచి ఆయన నీకు వెలుగులోని కనిపించాడే, ఆనందిస్తున్నావా? నీ జీవితం ఎలా ఉన్నది? నీ పరిస్థితి ఎలా ఉన్నది? మిద్దె పైన స్టార్ కట్టినంత మాత్రాన
నీ ఇంటిలో, నీ హృదయంలో స్టార్ ఉన్నదా? నీ వెలిగించబడుతున్నావా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన రాజ్య నివాసులుగా, ఆ అంధకారం నుంచి బయటికి తీసుకొచ్చి నిన్ను ఆయన రాజ్య నివాసునిగా ఆయన నిలబెడతాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆయన ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. గ్రహించాలండి, మనస్సుతోని, హృదయముతోని నువ్వు గ్రహించేవారిగా ఉండాలి. నువ్వు వెలుగులో ఉన్నావు, చీకట్లో ఉన్నావా? అంధకార బంధకములో ఉన్నావా? ఏమిట్లో నువ్వు ఉన్నావా? అంధకార అధికారంలోనూ నువ్వు వారితో జీవిస్తున్నావా? దేవునికి మహిమ కలుగును గాక. మొదటికి ఏమండి, నశించిన వారి కొరకు ఆయన ఈ భూలోకంలోకి వచ్చాడు. నెక్స్ట్ ఏంటండి, అంధకారంలో నుంచి నేను ఆయన విడిపించడానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపవాది క్రియల నుండి ఆయన లయపరచుటకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూద్దామండి, ఇక్కడ మనము 1 యోహాను చూసుకుంటే, 1 యోహాను 3వ అధ్యాయము 8వ వచనం చూడండి. 1 యోహాను 3వ అధ్యాయము 8వ వచనం అని. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. చూడండి ఇక్కడ చూడండి, 1వ యోహాను 3వ అధ్యాయము 8వ వచనం. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు. ఎప్పుడు చేస్తున్నాడు అండి? మొదటి నుంచి పాపం చేస్తున్నాడు. అందుకే తరిమివేయబడ్డాడు, త్రోసివేయబడ్డాడు. మొదటి నుంచి వాడు పాపం చేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడంట? మొదటి నుంచి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి. నీవు ఈ లోకంలో ఏం చేస్తున్నావు? ఏ రీతిగా నువ్వు నడుచుకుంటున్నావు? ఏ రీతిగా నువ్వు ఉంటున్నావు? నువ్వు ఎప్పుడైనా నిన్ను పరీక్షించుకున్నావా? నా పరిస్థితి ఎలా ఉంది, నేను ఎలా జీవిస్తున్నాను, నా నడవడికలు ఏంటివి అని నువ్వు ఎప్పుడైనా నువ్వు పరీక్షించుకున్నావా? చూడండి ఎంత మంచి మాట. చూడండి ఇక్కడ ఏమని పడుతున్నా అంటే, అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి అంట. పాపము చేస్తేనే అపవాది సంబంధం అయిపోతున్నావు అండి. నువ్వు పాపం చేసేది ఎవరు? అపవాది. అపవాది పాపం చేసినప్పుడు అపవాదికి తోడుగా ఉంటాడు వాడు, అంతే. చూడండి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఎందుకు అంటే, అపవాది క్రియలు లయము చేయడానికి, అవి అంతము చేయడానికి, పాములను తేలను త్రొక్కుటకు నీకు అధికారం ఇచ్చాడు. నీకు దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమంటాడు కానీ, ఇక్కడ అపవాది యొక్క క్రియలను లయపరచుటకే. లయపరచడానికి అంటే దాన్ని తరిమి వేయడము, దాన్ని అంతము చేయడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఆయన అందుకోసం ఈ భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఏ సంబంధివి? దేవుని కుమారుడవా? అపవాది సంబంధివా? ఏ సంబంధం? మనం ఏ సంబంధం కలిగి ఉండాలి చెప్పండి? దేవుని సంబంధమే ఉండాలి, దేవుని కుమారులమే ఉండాలి మనం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఎంత చక్కటి మాట. అపవాది యొక్క క్రియలను లయపరచుటకై. ఎందుకు వచ్చాడంటే ఈ లోకానికండి దేవుడు ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకంలో జన్మించాడు? నీ కొరకు, నా కొరకు, బంధకముల నుంచి, అపవాది నుంచి, ఈ లోక సంబంధమైన క్రియల నుంచి, శోధన నుంచి ఆయన తప్పించడానికే వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవానికి స్తోత్రం, హల్లెలూయా. అపవాది క్రియలను లయము చేయడానికి. చూడండి, దేవునికి వందనాలు, హల్లెలూయా. చూద్దామండి, అవసరం లేదు. చూడండి, దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అదే 1వ యోహాను 3:1-2 చూడండి. మళ్ళీ 1 యోహాను 3వ అధ్యాయము 1-2. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు
తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించును చూడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకం మనలను ఎరగదు, ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. ప్రియురాలా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లలంగా మార్చబడడానికి ఈ లోకంలో ఉన్నంత కాలం అపవాదిగా వాని బిడ్డగా వాని సంబంధింగా తీర్చిద్దాలని వాడు ఎన్నెన్నో నీకు ఆలోచనలు కలిగిస్తాడు, తలంపులు కలిగిస్తాడు. శోధనలో ఏదో ఒక తలంపులలో వాడు నిన్ను అపహాసించుకుంటాడు. కానీ యేసు ప్రభు ఏం చేశాడండి? ఆయన పిల్లలుగా మార్చుటకు దేవుని పిల్ల ఎంతైనా ఆయన బిడ్డలం కదండి ఎప్పటికైనా సరే. ఇప్పుడు కొద్ది కాలము మనం ఎక్కడో మనము తప్పిపోయి ఉంటాము, ఎవరో మనల్ని చేరదీసింటారు, వాళ్ళు సాకింటారు, పెంచి పెద్ద చేసింటారు. కానీ ఒక దినమున మన తల్లి తండ్రులు గుర్తొచ్చినప్పుడు మరి వాళ్ళ దగ్గరికి ఖచ్చితంగా వస్తాం కదండి. వీళ్ళు ఎవరి పిల్లలు అంటే ఫలాని పిల్లలు, ఫలాని కుమార్తెలు, ఫలాని వాళ్ళ బిడ్డలు అని అంటారే. అదే రీతిగా దేవుని బిడ్డలమైన మనము ఆయన పిల్లలుగా మార్చడానికి ఆయన భూలోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అపవాదిగాడు తన తంత్రములతో నీ లోకంలో వాడు నిన్ను ఏది చేసినా, వాని బిడ్డలుగా నిన్ను వాడు మార్చుకోవాలని వాడు తతంగములు చేసినా, వాని పనికి మాలిన పనులు చేసినా కూడా దేవుడు నీ కొరకు ఆయన భూలోకానికి వచ్చి ఆయన బిడ్డలుగా మార్చగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మార్పు చెందని దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆయన నిన్ను మార్చే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆయన నిత్య జీవము అనుగ్రహించడానికి కూడా ఆయన ఈ లోకానికి వచ్చాడు. నిత్య జీవము అనుగ్రహించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం అండి. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. ఎవరు ప్రేమిస్తున్నాండి? నన్ను మాత్రమేనా, లేదా నీ కుటుంబాన్ని మాత్రమే నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడా? ఏమంటాడు? దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. లోకమునే ఆయన ప్రేమిస్తున్నాడండి. అందులో దేవుని ద్వేషించేవారు, దేవుని సన్నిధికి రాని వారిని, దేవుని ప్రేమించని వారు, దేవుని తెలుసుకొని వారిని, నువ్వు నన్ను తెలుసుకున్నావు కాబట్టి నిన్ను ప్రేమిస్తానంటున్నాడా? లేదు కదూ. నువ్వు నన్ను ఎరగలేదు, నేను ప్రేమించను, పో, ఐ హేట్ యూ, వద్దు, నాకు అవసరం లేదు నువ్వు అని అంటున్నాడా? లేదు. ఏమన్నాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయన అనుగ్రహించును. వారు నశించకుండా, ఈ లోకంలో కురిసించిపోకుండా, అపవాది చేతుల్లో చిక్కబడకుండా తప్పించి విడిపించి ఏం చేస్తున్నట్టు ఆయన నిత్య జీవము పొందునట్లు ఆయన అనుగ్రహించును. నిత్య జీవం అంటే ఎప్పటి వరకు అండి? 1 సంవత్సరము, 2 ఏళ్ళు, 3 ఏళ్ళ వరకే? ఆయన రాకడ వరకు ఆయనతో మనము కలిసి ఆయనతో పాటు మన పరలోక రాజ్యం వెళ్ళే వరకు నిత్య జీవము ఆయనతో మనము ఉండాలండి. నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి అని ఒక యవ్వనస్తుడు మాట్లాడినప్పుడు, నీ ఆస్తిలో నువ్వు అమ్మి వేసి బీదలకు పంచిపెట్టు అన్నప్పుడు తన ముఖము చిన్నబుచ్చుకొని పోయాడు. నిత్య జీవం పొందాలి. రక్షణ పొంది ఉన్నావు, బాప్తిసం పొంది ఉన్నావు, దేవునితో నువ్వు ఉన్నావు.
కానీ నిత్య జీవము పొందుకోవలను. నిత్య జీవం పొందుకోవాలంటే నీ పాపములను విడిచిపెట్టి నీలో ఉన్న అపవిత్రతను తొలగించి ఆయన రక్తంలో కడగబడి నీ క్రియలను నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టి నిజ రక్షకుడు క్రీస్తు అని నువ్వు సంతోషించినప్పుడే నువ్వు నిత్య జీవం పొందుతావు. దేవునికి స్తోత్రములుయా. ఈ లోకములో ఉన్నది ప్రతిదీ నువ్వు విడిచిపెట్టాలి. లోక సంబంధమైనటివి విడిచిపెట్టాలి. ఎప్పుడైతే విడిచిపెడతావో నూతనం పొందుకుంటావు. ఆయన నూతనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంట? నిత్య జీవము అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చాడు. నీకు నిత్య జీవము కావాలనా? ఏది కావాలనో దేవుని సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపపడి దేవుని నువ్వు బ్రతిమాలుకో. దేవునికి స్తోత్రములుయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఎందుకు వచ్చాడు చూసుకుందామండి. ఇక్కడ ఉగ్రతను తప్పించడానికి దేవుడు యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:6. కొలస్సీ 3వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఇక్కడ చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో ఏమనుందంటే, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయతుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకునిరి. ఉగ్రత ఆయన ఏం చేస్తున్నాడంట? వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. ఎవరి మీదకి వస్తుందంటే అవిధేయుల మీదకి వస్తుంది. అంటే దేవుని ప్రేమించిన వారి మీదకి ఆ ఉగ్రత వస్తుంది. కానీ ఆ ఉగ్రత నుంచి నిన్ను ఆయన తప్పిస్తాడు. అవిధేయత, దేవుని యందు విధేయత లేని వారు, అవిధేయత కలిగిన వారి మీదకి ఆ ఉగ్రత వస్తుంది. ఇక్కడ ఏమన్నా, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ ఉగ్రతను తప్పించడానికి దేవుడు ఈ లోకమునికి వచ్చి ఉన్నాడు. నీ యొక్క ఉగ్రతను, నువ్వు చేసిన క్రియలు తప్పించడానికి, నువ్వు చేసిన పాపములు తప్పించడానికి, నువ్వు చేసిన దోషములు తప్పించడానికి, ఆ ఉగ్రత నుంచి తప్పించడానికి, అదే ఆ రోజు యేసయ్యా ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అదే ఆ రోజు. హల్లెలూయా. ఆ ఉగ్రత తప్పించడానికి ఆయన ఈ భూలోకమునికి వచ్చి ఉన్నాడు. ఎన్నో బలహీనమైన క్రియలు కలిగి లోక సంబంధమైన ఆలోచనలతో జీవించి దేవునికి దూరం అయిపోతున్నప్పుడు ఆయన ఆ ఉగ్రత నుంచి నేను మరలా కాపాడుతున్నాడు, నేను తప్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూద్దామని ఇక్కడ ఇంకొక మాట చూసుకుందాము. మత్తయి సువార్త 1:21. మత్తయి సువార్త 1:21. 1వ అధ్యాయము 21వ వచనం చూసుకుందామండి. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమనండి? ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. తన ప్రజలను ఎందుకు వస్తున్నాడని? తన ప్రజలైన మనలను మన పాపములను ఆయన రక్షిస్తుండడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. ఎందుకోసం వచ్చి ఉన్నాడు? నీ పాపముల నుండి ఆయన రక్షించడానికి. ఆయన ప్రజలమైన మనము, నీవు ఆయన ప్రజలమైనప్పుడు నీలో దోషమును ఆయన కడిగి వేస్తాడు. ఆయన రక్తం వలన నీ పాపములు కడిగి వేశాడు.
అందుకే ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. నీ కొరకు, నా కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినాడు, నీ పాపములను కడిగి వేయడానికి. ఆయన ప్రజలమైన మనము, ఆయన కుమారులమైన మనము, ఆయన రక్షకుడు. చూడండి, ఆయనకు యేసు అను పేరు పెట్టుదును. యేసు అనగా రక్షకుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన పాపుల పాలిట దేవుడు. పాపులను రక్షించడానికి, తప్పిపోయిన వాళ్ళని ఆయన రక్షించడానికి, కృంగిపోయిన వాళ్ళని లేవనెత్తడానికి ఆయన లోకంలోకి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 1 యోహాను 1:7. 1 యోహాను 1:7 చూడండి. మళ్ళీ 1 యోహాను, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 1 యోహాను 1:7, 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన వెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన రక్తం వేస్తాడండి, ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా మార్చుతుందంట. ఎంత చక్కటి మాట అండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన వెడలా. వెలుగులో నడవాలండి. మనము నడవలేకపోతున్నావా? ప్రయత్నించు, ఆయన నిన్ను నడిపిస్తాడు. అయ్యో, నేను నడవలేకపోతున్నానయ్యా, నేను సంఘానికి రాలేకపోతున్నానయ్యా, ఆయన నిన్ను ఎక్కువ నేను ప్రార్థించలేకపోతున్నాను, స్తుతించలేకపోతున్నానయ్యా అని ఎన్నెన్నో అంటున్నాం మనం. కానీ ప్రయత్నించు, ప్రయత్నం చేయి. నీతో ఆయన ఉంటాడు కాబట్టి ఆయన్ని నడిపించే దేవుడు. మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిత్యలాకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిత్యలాకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. హల్లెలూయా. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయును. ఆయన మన కొరకు సిలువలో మరణించాడు. ఆయన రక్తము వలన మన పాపములను కడిగి వేయబడ్డాయి. మరలా ఆయన తిరిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ఇంతవరకు దేవుని సన్నిధిలో మనం ఏం చూసుకున్నామండి? నశించిన దానిని వెదకి రక్షించడానికి, అంధకారం నుండి విడిపించడానికి, అపవాది క్రియలను లయపరచడానికి, దేవుని పిల్లలుగా మార్చుటకు, నిత్య జీవము అనుగ్రహించుటకు, ఆయన ఉగ్రత నుండి మనల్ని తప్పించే దేవుడు. ఆయన పాపులను రక్షించుటకు, మనమేమన్నానండి, పాపము నుండి మనను పవిత్రులుగా మార్చుటకు. ఎంత గొప్ప దేవుడు అండి! ఎన్ని మనకి కలిగిన ఆయన మనల్ని ఏ విధంగా మనల్ని కాపాడుతూ వస్తున్నాడు చూడండి. ఇవన్నిటికీ ఆయన సాధ్యము కలిగి ఉన్న దేవుడు ఇంకా నువ్వు ఎలా వెళ్ళగలుగుతావు? లోకంలోనికి, అపవాదితోని, లోక సంబంధంలోకి ఎలా ప్రవేశించగలవు?
ఇవన్నీ ఆయనకు సాధ్యము. అవి తప్పించడానికి ఈ భూలోకానికి ఆయన వచ్చాడు. నిజమైన క్రిస్మస్ ఇవి నీలో ఉన్నప్పుడే, లోక సంబంధమైన విడిచిపెట్టినప్పుడే, నువ్వు ఆయన హృదయంలో ఆహ్వానించినప్పుడే, లోక రక్షకుని నిజముగా నువ్వు అంగీకరించి ఆ రక్తంలో కడగబడినప్పుడే ప్రతిదినము నీలో క్రిస్మస్ వెలుగుతుంది. నీలో ప్రతిదినము నీలో స్టార్ ఉంటుందండి. వెలిగించబడతావు, నీ పాపంలో కడిగించబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినము దేవుని సన్నిధిలో మనమందరము, ఈ వాక్యం విన్న వారందరూ దేవుని సన్నిధిలో ఈ మాటలను భద్రపరచుకొని ఈ దినము క్రిస్మస్ సందర్భంలో, మరి ఈ డిసెంబర్ నెలలో మరి ఈ వాక్యమును దేవుడు మనకిచ్చిన విధానం బట్టి దేవునికి స్తోత్రం తెలుస్తూ దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మనం దేవుని సన్నిధిలో మనం స్తుతిద్దాం. దేవుని సన్నిధిలో అందరము చేతులెత్తి మనం ఆరాధిద్దామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సంపూర్ణ శుద్ధి నొందా పరిశుద్ధాత్మను సగితివి, సంపూర్ణ శుద్ధి నొందా శుద్ధాత్మను నొందితివి. స్తోత్రం చెల్లింతును, స్తుతి స్తోత్రం చెల్లింతును. యేసునాథుని మేలును తలచి స్తోత్రం చెల్లింతును, స్తుతి స్తోత్రం చెల్లింతును. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం దేవుని సన్నిధిలో మోకరించి దేవుని సన్నిధిలో మనం ఆరాధిద్దామండి. ఈ సమయం ఎంతో గొప్పదండి. నూతన సంవత్సరంలోనికి దేవుడు మనల్ని ప్రవేశింపచేస్తున్న విధానాన్ని బట్టి, దేవుడు మాట్లాడిన మాటలను బట్టి, పాటల ద్వారా దేవుడు మహిమ పొందిన విధానాన్ని బట్టి, ఆరాధనలో ఆయన మహిమ పొందిన విధానాన్ని బట్టి, చూస్తున్న బిడ్డలను బట్టి, ప్రతి ఒక్కరి దేవుడు రక్షించున్నట్లు ఈ భూలోకమునికి ఆయన వచ్చిన విధానాన్ని బట్టి, ప్రతి సంఘముని దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే ఘనతలు ప్రభువా, నీకే స్తోత్రములు నాయన, నీకే వందనములు, 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 వందనములు. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన దేవా, పరిశుద్ధుడా, నిత్యము దూతలతో కొనియాడబడుచున్న నా తండ్రి, నీ పాదములు కొందనములు నాయన. జీవము గల దేవుడవు, పునరుద్ధాన శక్తిమంతుడు, సర్వలోక అధికారము కలిగిన దేవ, నీ పాదాలకు కొందనం చెల్లిస్తున్నాను అయ్యా. ఈ 2020లో ఎన్నో సమస్యల నుంచి, ఎన్నో ఇబ్బందుల నుంచి నీ బిడ్డలు ప్రతి ఒక్కరిని లేవనెత్తినందుకు, బంధకముల నుంచి విడిపించినందుకు, పాపముల నుంచి రక్షించి ప్రభు నాయన పవిత్రులుగా చేసినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. తండ్రి, ఈ సంవత్సరం ఈ ఆఖరి నెలలో ప్రభు నాయన తండ్రి, నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టుచున్న దేవా, నూతన సంవత్సరంలో ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించి, మారు మనసు లేని వారికి మారు మనసు అనుగ్రహించి, ప్రభువా అన్యాచార క్రైస్తవులుగా నాయన జీవిస్తున్న వారిని ప్రభు సంపూర్ణముగా నడుచుకున్నట్లు దేవానికి స్తోత్రములు నాయన. మీరు దీవించి ఆశీర్వదించండి, సరిచేయండి ప్రభు నాయన. చూస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, చూస్తున్న ప్రతి బిడ్డలను మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబములను, వారి బిడ్డలను, వారి భర్తలను, భార్యలను, వారి సంతానంని మీరు దీవించి ఆశీర్వదించండి స్వామి. దేశంని, లోకముని, ప్రపంచాన్ని మీరు కాపాడండి ప్రభు నాయన. యెరూషలేము పట్టణాన్ని దీవించండి స్వామి. అయ్యా, నీ పాదంలో కొనపిస్తున్న తండ్రి, ప్రతి సంఘముని మీరు ఆశీర్వదించండి, ప్రతి సేవకుని, దాసుని దీవించి ఆశీర్వదించి అభిషేకించండి ప్రభు నాయన. మీరు వాడుకోండి స్వామి. నీ పాదాలు కొందరు తెలుస్తున్నాను తండ్రి, సహాయం ఇచ్చండి, కనికరించండి అయ్యా. ఎంతో మంది ప్రభు నాయన నీ దాసులు ప్రభు నాయన ఈ లోకంని విడిచి వెళ్ళారయ్యా. వారందరూ నీ రాజ్యంలో ఉన్నారని నమ్ముచున్నాము ప్రభు.
యేసయ్యా నీ పాదంలో కొందరం చెల్లిస్తున్నాను తండ్రి. వారి కుటుంబంలో వారి బిడ్డలను మీరు ఆదరించి సమాధానము నెమ్మది దయచేయండి ప్రభు నాయన. మీరు తోడుగా ఉండండి స్వామి. యేసయ్యా నీ పాదంలో కొందరం ప్రతి కుటుంబం చుట్టూ మీ కంచెని కావదలు ఉంచండి. ఈ దినం మాకు ఇచ్చిన ఈ అవకాశం మనకి స్తోత్రం తెలుస్తున్నాను ప్రభు నాయన. నీ పాదాల కొంత తెలుస్తూ ప్రభు ఈ దేశముని, ప్రపంచం, రాష్ట్రం కాపాడండి. ఈ వ్యాక్సిన్ త్వరగా వచ్చి ప్రతి ఒక్కరు వేసుకున్నట్టుకు సహాయం చేయండి. కనికరించి నీ కృపలో బలపరుస్తున్నాము. వాక్యము మీరు మాట్లాడిన మాటలను మా హృదయంలో భద్రపరచుకొని నెమరు వేసుకున్నట్లు ప్రభు నాయన నూతన సంవత్సరంలోనికి నీ ప్రజలందరినీ ప్రభు నాయన నడిపిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రం తెలుస్తూ మహిమ ఘనత ప్రభు నాయన. మరి తండ్రి ప్రభు నాయన పాస్టర్స్ ఫెలోషిప్లు ప్రభు నాయన తండ్రి ప్రతి ఫెలోషిప్ ని మీరు దీవించి ఆశీర్వదించండి. నీకే మహిమ కలుగును గాక తండ్రిని సరి తోడుగా ఉంచి నడిపిస్తారని నమ్మొచ్చు. మహిమ ఘనత ప్రభావాన్ని నీకు ఆరాధిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వెళ్ళుచున్న నా పరమ తండ్రి ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసము మరి కూడి ఉన్న మనందరికీ, సంఘములో ఉంటున్న ప్రతి బిడ్డలకి, దేవుని దాసులకు, దేశంలో ఉంటున్న ప్రతి బిడ్డలకు, దేవుడు ప్రేమిస్తున్న ప్రతి బిడ్డలను, దేశము రాష్ట్రమును దేవుడు సదాకాలము దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. యేసు రక్తమే చెన్, ప్రభు యేసు రక్తమే చెన్, ప్రభు యేసు నామమునికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలు అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.